ప్రస్తుతం మనం బుక్య మోహన్ గారితో ఉన్నాము. సీఎం రేవంత్ రెడ్డి గారి పైన ఒక బుక్ అయితే రాయడం జరిగింది. అది రిలీజ్ కాకముందే బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడం అయితే జరిగింది. సీఎం సార్ మీద పుస్తకం రాసిన వరల్డ్ రికార్డ్ అయింది. ప్రస్తుతానికి 5 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంకా 4 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వస్తే 9 పేజీల పుస్తకానికి 9 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్. సో ఆ 9 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తో పుస్తకం లాంచ్ అయితే హిస్టరీ మేడం, చరిత్ర. ఒక వికలాంగుడుగా చరిత్ర సృష్టించిండు. నమస్తే, నేను మీ ప్రత్యూష, మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్. ప్రస్తుతం మనం బుక్య మోహన్ గారితో ఉన్నాము. సీఎం రేవంత్ రెడ్డి గారి పైన ఒక బుక్ అయితే రాయడం జరిగింది. అది రిలీజ్ కాకముందే బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడం అయితే జరిగింది. సో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇన్స్పైర్ చేసిన విషయాలు ఏంటి అండ్ బుక్ రాయడానికి గల కారణాలు ఏంటి అనేది మోహన్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మేము ప్రేక్షకులకు మీ గురించి పరిచయం చేశాము ఆల్రెడీ. అసలు యాక్చువల్గా బుక్ రాయాలన్న ఆలోచన ఏంటి సార్? అసలు మీకు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ చేసిన సందర్భాలు ఏంటి సార్? సో ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి సార్ యొక్క రాజకీయ ప్రస్థానం మీద పుస్తకం రాశాను మేడం. సో అది ఆయన యొక్క నైజాన్ని, దూకుడుగా ఉంటాడు ఆయన ఎప్పుడు రాజకీయ రంగంలో, చాలా పోరాటపరమైన వ్యక్తి. సో నేను పుస్తకాలు రాస్తే ఆ పుస్తకం డిఫరెంట్గా ఉండాలి, ఒక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించాలి. అలా సాధించాలంటే ఇప్పుడు నాకంటే అనుభవం కలిగిన వాళ్ళు పుస్తకాలు చాలా ఉన్నాయి. సో ఆ పుస్తకాలకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు కన్సిడర్ చేయలే. సో నేను కూడా అలా పుస్తకం రాస్తే నా పుస్తకాన్ని కూడా ఆ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు కన్సిడర్ చేయరు, డిఫరెంట్గా ఉండాలి. సో ఆ డిఫరెంట్ కోసం నేను ఒక కంటెంట్ని తయారు చేసిన. సో తయారు చేస్తే సీఎం సార్ యొక్క రాజకీయ ప్రస్థానం యొక్క విషయాలు, ఆ విషయానికి నేను దొరకబట్టిన కంటెంట్ కు చాలా సూటబుల్ అయింది. సో దాన్ని కూడా కలిపి రాశాను. మళ్ళా సార్ ఏమో 2006లో స్వతంత్ర జెడ్పీటీసీగా గెలిచిండు. మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ స్వతంత్ర ఎమ్మెల్సీగా గెలిచిండు. సో అది ఒక నేను క్యాల్కులేట్ చేసిన. ఎవరి సహకారం లేకుండా రాజకీయ రంగంలో విజయం సాధించాలంటే చాలా కష్టం మేడం. సో అలాంటి విషయాలలో ఈయన సొంతంగానే ఇండిపెండెంట్గా గెలవడం అనేది చాలా అద్భుతం అనిపించింది నాకు. దాని తర్వాత కూడా 2014లో కూడా పోటీ చేశారు కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా. అప్పుడు కూడా సార్ టీడీపీ నుంచి గెలిచారు. అది కూడా సంచలనం అనిపించింది నాకు. తర్వాత మళ్ళీ ఆయన 2018లో కొంచెం ఓటమి పాలయ్యిండు రేవంత్ రెడ్డి సార్. సో దాని తర్వాత ఇంకా తగ్గలే ఆయన, మళ్ళీ బాగా ఫైట్ చేసిండు. ఆ ఫైట్ ని నేను కూడగలిపాను. అంటే చాలా మందిని చూస్తే మనకు ఒక ఇన్స్పైర్ అవ్వాలని ఆలోచన వస్తుంటుంది సార్. బట్ సీఎం గారిని చూడగానే మీకు ఏ విషయంలో కాన్ఫిడెంట్గా ఇన్స్పిరేషన్ అనేది అనిపించింది? సో మేడం, నేను నా నైజం కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది, అదొకటి. మళ్ళీ రాజకీయ రంగం పరంగా చూసుకుంటే అన్ని రంగాల్లో నేను ఆలోచన చేసిన. అన్ని రంగాల వాళ్ళు అన్ని రంగాలను కలిపితే రాజకీయ రంగం కూడా వస్తుంది. అందులో రేవంత్ అన్న మంచి దూకుడైన వ్యక్తి కాబట్టి రాజకీయంగా పరంగా నేను ఎంచుకున్నా రేవంత్ రెడ్డి సార్ని. సో ఆయన ఇన్స్పైర్ అంటే ఇప్పుడు దాదాపు ఎవరైనా పొలిటికల్ రాజకీయ రంగంలో ప్రవేశిస్తున్నారంటే నాకు బ్యాక్గ్రౌండ్ ఉందా, డబ్బు ఉందా అనేది ఆలోచన చేస్తారు. రాజకీయ రంగం అంటే ఫస్ట్ డబ్బు కావాలి, మాటలు కావాలి, బలగం కావాలి. సో ఒక వ్యక్తి నేను రాజకీయ రంగంలో రాణించాలి అనే ఆలోచనతో ఉన్నప్పుడు రేవంత్ అన్న కూడా ప్రేరణ. ఎందుకంటే స్వతహాగా ఫస్ట్ టైమే ఆయన 2006లో జెడ్పీటీసీ, తర్వాత 2007లో ఎమ్మెల్సీ ఇండిపెండెంట్గా గెలిచిండు కదా. అది కొంత ప్రేరణ అవుతుంది రాజకీయ రంగంలో నాలాంటి యువకులకు కావచ్చు, సో ఆర్థికంగా లేని వాళ్ళకు ఇట్లా. అండ్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ నేటివ్ ఏంటి, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మీ పేరెంట్స్ ఏంటి సార్, ఏంటి అసలు మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. సో నా మోహన్, నా పేరు బుక్య మోహన్. మాది బొల్లికొండ గ్రామం, నెక్కొండ మండలం, వరంగల్ జిల్లా. ఎంఏ పొలిటికల్ సైన్స్ పీజీ చదివాను పట్టభద్రుండే. సో చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోతే మా మేనమావయ్య నన్ను అంతా చూసుకున్నాడు. స్టడీ పరంగా నాకు బాల్యం అంతా ఇక పోషించడము, స్టడీ ఆ ఖర్చులు మా మావయ్య నన్ను పోషించిండు. సో ఆ కుటుంబంలో ఉంటున్న నేను కొన్ని పరిస్థితుల వల్ల 8 మంది చచ్చిపోయారు మా ఫ్యామిలీలోనే. నేను 9వ వాడిని. సో ఈ 9వ వాడిని అనేది పుస్తకంలో ఉంటుంది. ఇప్పుడు వరల్డ్ రికార్డ్ వచ్చిన పుస్తకానికి మా ఫ్యామిలీ
ఫ్యామిలీ ఒక చిన్న సంఘటన కూడా అందులో ఉంది. వరల్డ్ రికార్డ్ అయిందంటే ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ లో నా మ్యాటర్ కూడా ఉంది. చాలా కష్టపడి ఉన్నతమైన చదివాను. డిజబుల్ పర్సన్ ని, వికలాంగుణ్ణి. ఓకే, అంటే ఎక్కడ చదువుకున్నారు? అంతా 10వ తరగతి అలంగానిపేటలో చదువుకున్నాను. మళ్ళా ఇంటర్మీడియట్ ఏమో మహర్షి జూనియర్ కాలేజ్ కేసముద్రం, డిగ్రీ శ్రీ వికాస్ డిగ్రీ కాలేజ్ నెక్కొండలో స్టడీ చేశాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్ట్స్ కాలేజీ హనుమకొండలో ఓపెన్ పీజీ ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేశాను. అండ్ రాజకీయ నాయకుల మీద బుక్ రాయడం అనేది ఏదో ఆశించి రాస్తున్నాం అనేది ఒక ఆరోపణలు వినిపిస్తుంటాయి. అలాంటివి మీరేమైనా ఎదుర్కొన్నారా? భారతదేశ చరిత్రలో ఒక్క ముఖ్యమంత్రి గారి మీద పుస్తకం రాసి వరల్డ్ రికార్డ్ అయినట్టు చరిత్రలో లేదు. సో నేను చరిత్రను సృష్టించిన, వేరే వాళ్ళు ముఖ్యమంత్రి గారి మీద పుస్తకం రాశారు, ఆశిస్తుండు అనేది కూడా చెప్పితే మరి చరిత్ర క్రియేట్ చేసిన కదా నేను. హిస్టరీ ఇది. ఇప్పుడు ఒక చరిత్ర సృష్టించిన ఒక భారతదేశ పౌరుడిగా వికలాంగుడినై ఉండి మా ఫ్యామిలీలో అంతమంది చచ్చిపోయినా కూడా నేను ఒంటరిగా ఉండి ఒక చరిత్రను సృష్టించిన అంటే ఎవరు ఏమనుకున్నా ఆ చరిత్ర ఒక మిగిలిపోతుంది కదా మేడం. హిస్టరీ ఇంపార్టెంట్. ఒక విధంగా చూసుకుంటే మనం రాజకీయ ఇప్పుడు అన్ని రంగాల పరంగా చూసుకుంటే రాజకీయ ఒక రంగం, క్రీడా రంగం, ఇవంతా రంగాల కిందనే వస్తుంది. సో క్రీడా రంగంలో సచిన్ టెండూల్కర్ సార్ ఉన్నారు. ప్రపంచంలోనే చాలా సింపుల్ గా ఉంటారు కదా ఆయన. ప్రపంచంలోనే 100 సెంచరీలు కొట్టిన వారు లేరు, ఇతను తప్ప. సచిన్ టెండూల్కర్ సార్ తప్ప ఎవ్వరు లేరు. సో క్రికెట్ పుట్టినప్పటి నుంచి లేదు కదా, మరి ఎందుకు లేదు? అదొక ఆయన నైజము, ఆయన ఒక అద్భుతము, అది దేవుడిచ్చిన వరము. అలాగే భారతదేశంలో కూడా ఇట్లా లేదు మేడం. ముఖ్యమంత్రుల మీద పుస్తకాలు రాసి ఉన్నాయి, కానీ ఇట్లా అయినట్టు లేదు. ఒకటే పుస్తకము, 9 పేజీల పుస్తకము, అది కూడా మళ్ళా రిలీజ్ కాకముందే 5 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికేట్స్, మెడల్ ఉన్నాయి నా దగ్గర. అండ్ బుక్ రాయడానికి ఎంత టైం పట్టింది? మీరు ఏ విషయం మీద రీసెర్చ్ చేయడం అనేది ఎలా స్టార్ట్ చేశారు? సో రేవంత్ సార్ మీద రాస్తున్న పుస్తకం అంటే డిఫరెంట్ గా రాస్తున్నా కాబట్టి ఆయన దూకుడు నైజాన్ని, ఆయన మాటల్ని ఊహించిన, నేను 80% ఊహించి రాసిన. 20% మన సార్ వాళ్ళ కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ పార్వతాలు అని ఉంటారు. ఆయనను ఫోన్ చేసి ఒక 20% కనుక్కున్నా, మిగతా 80% నేను నా ఆలోచనతోటే రాసిన. ఎందుకంటే వరల్డ్ రికార్డ్ కాన్సెప్ట్ అంటే రీసెర్చ్ తక్కువనే. వరల్డ్ రికార్డ్ కాన్సెప్ట్ అంటే రీసెర్చ్, అందరూ రీసెర్చ్ చేసి ఇంత ముందు రాశారు మేడం పుస్తకాలు. సో ఆ రీసెర్చ్ 100% అవ్వచ్చు, కానీ నా అద్భుతం కాబట్టి 80% నా ఆలోచనతోటే ఉండాలి. ఆ 80% నా ఆలోచన, 20% రీసెర్చ్, అంతే. అండ్ ఈ బుక్ రాస్తున్నప్పుడు మీకు సీఎం రేవంత్ రెడ్డిని కలవాలనిపించిందా, లేకపోతే ఎప్పుడైనా కలిసారా? అసలు మీరు బుక్ రాస్తున్న విషయం ఏమైనా తెలుసా? బుక్ రాస్తున్నప్పుడు కొండా సురేఖ మేడంకి ఇచ్చిన, నేను పుస్తకం రాసి సార్కి ఇవ్వండి అని ఇచ్చిన. మళ్ళా మహేష్ కుమార్ గౌడ్ సార్ని కలిసి గాంధీ భవన్లో కలిసి 1 year బ్యాక్, సార్ పుస్తకం రేవంత్ రెడ్డి సార్ మీద రాశాను, సో కలవడానికి నాకు ఇబ్బంది ఉండొచ్చు, ఇప్పుడే లాంచ్ అయితే అవసరం లేదు, కానీ ఇది పుస్తకము, ఇది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అవ్వబోతుంది సార్ అని చెప్పిన. సంవత్సరం తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి వరల్డ్ రికార్డ్ సాధించిన. సీతక్క మేడం కు కూడా చెప్పిన, సెక్రటేరియట్ లో కలిసి. అంటే ఇప్పుడు మీరు ఓన్ గా పబ్లిష్ చేసుకుందాం అనుకుంటున్నారా, లేకపోతే ఎవరైనా స్పాన్సర్స్ ఉన్నారా? అట్లా మీరు ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? అంటే మేడం స్పాన్సర్ అనేది ఏం లేదు. ఆల్రెడీ ఈ పుస్తకానికి ఆ వరల్డ్ రికార్డ్ ఎట్లా అవ్వాలనేది నా సొంత ఆలోచనతోటే వీటికి అయిన ఖర్చులని నా సొంత డబ్బుతోనే భరించాను. బట్ పుస్తకం రిలీజ్ సీఎం సార్ చేతుల మీదగానే పుస్తకం రిలీజ్ అవుతుంది. మన నర్సంపేట ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే పొలిటికల్ ఈవెంట్ లో పుస్తకం ఆవిష్కరణ. అంటే మీరు ఏమైనా జాబ్ చేస్తారా? నో జాబ్. ఓకే. పీజీ కంప్లీటెడ్. పిహెచ్డి కోసం నెట్ కి ప్రిపేర్ అవుతున్నా. ఓకే. జాబ్ అయితే లేదు ప్రస్తుతానికి. జాబ్ అయితే లేదు. సో స్పాన్సర్షిప్ లను అయితే వెతుక్కుంటున్నారు. ఈ బుక్ రాస్తున్న క్రమంలో ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారు సార్? అంటే మనకు రాజకీయ పరంగా కానీ అండ్ మన ఫ్యామిలీ పొజిషన్ పరంగా కానీ ఎలాంటి అనుభవాలు అనేటివి మీకు ఎదురైనాయి? పుస్తకం రాస్తున్నప్పుడు ఫ్యామిలీ, నేను ఏ పని అయినా చేస్తే ఉత్సాహంగా ఆనందంగా పని చేస్తాను. నాకు ఎలాంటి కానీ ఎలాంటి అనుభవాలు నాకు ఎదురవ్వలేదు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సార్ యొక్క నైజం సంచలనం మేడం. సో నేను కూడా పుస్తకం రాస్తే సంచలనం అయింది. సో ఇలాంటి సంచలనంలో
నాకు ఒక సమయం వచ్చింది. ఆ సమయంలో నేను క్రియేట్ చేసిన, నాకు ఎలాంటి బాధ కానీ దుఃఖం కానీ రాలేదు, ఉత్సాహంగా ఆనందంగానే చేసిన. ఫర్దర్గా ఏం చేయబోతున్నారు సార్? అంటే ఫర్దర్గా ఏం ఆలోచిస్తున్నారు, ఏం చేయబోతున్నారు? సార్ మీద సీఎం సార్ మీద పుస్తకం రాసిన, వరల్డ్ రికార్డ్ అయింది. ప్రస్తుతానికి 5 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంకా 4 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వస్తే 9 పేజీల పుస్తకానికి 9 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్. సో ఆ 9 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పుస్తకం లాంచ్ అయితే హిస్టరీ మేడం, చరిత్ర, ఒక వికలాంగుడుగా చరిత్ర సృష్టించిండు అనేది మిగిలిపోతుంది. ఇది మళ్ళా నేను నెక్స్ట్ పుస్తకాలు రాసేటి అన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అవ్వాలనే ఒక కంటెంట్ తోనే రాస్తా. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. మీరు మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని మా ప్రేక్షకుల తరఫున, మా తరఫున కోరుకుంటున్నాం సార్. చూశారు కదా మోహన్ గారు సాధించిన మెడల్స్ అండ్ రికార్డ్స్. సో ఇది సీఎం రేవంత్ రెడ్డి సార్ దృష్టికి కూడా వెళ్ళాలని తను కోరుకుంటున్నారు. సార్ చేతుల మీదుగా, అదే లోకల్ ఎమ్మెల్యే చేతుల మీదుగా బుక్ అయితే రిలీజ్ చేయాలనేది నా ఆశ, ఆకాంక్ష అని మాత్రం అంటున్నారు. ఇంకా 3 వరల్డ్ రికార్డ్స్ అయితే నాకు రావాలి, అంటే 9 పేజీల బుక్ని ఎలా రాసానో ఇంకా 3, అంటే మొత్తంగా నేను 9 వరల్డ్ రికార్డ్స్ని నేను సొంతం చేసుకోవాలని చెప్పేసి నా ఆకాంక్ష అంటూ మోహన్ గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ కౌశిక్తో ప్రత్యూష, ఎన్ఎస్ఆర్ న్యూస్.